రైట్ నాయక్జీ బీఆర్ఎస్ దారెట్టు అని కొన్ని పత్రికలు వాళ్ళు హైలైట్ చేశాయి. సోదరిమణి శ్వేత గారు, ఒక తోటి మహిళ గురించి మీరు అట్లా మాట్లాడకూడదు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని బతికించడంలో ఇలా అవమానానికి గురైన మన బతుకమ్మని ఇవాళ దుబాయ్ దగ్గర నుంచి అమెరికా వరకు ప్రపంచ దేశాలలో ఇవాళ జాగృతి సంస్థను స్థాపించి మొత్తం తెలంగాణ సంస్కృతి బతుకమ్మ పండుగని ప్రపంచవ్యాప్తంగా చేసిన కవితమ్మని మీరు అభినందించేది పోయి మీరు ఆ రకంగా మాట్లాడడం ధర్మం కాదు. సోదరుడు శ్రీనివాసరావు గారు, మీరు కూడా ఇప్పుడు ఒక తెలంగాణ మన భాష గాని మన సంస్కృతి గాని ఏ రకంగా అవహేళనకు చేశారనేది కూడా మీరు స్పష్టంగా మీరు ఒక యాజ్ అడ్వకేట్ గా ఒక మేధావిగా మీరు ఆలోచించండి. ఈ రోజు భారతీయ జనతా పార్టీతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడైనా ఒక్క ఉదాహరణ చూపించగలరా? మేము పొత్తు పెట్టుకున్నట్టు గాని, కలిసి పని చేసినట్టు గాని, వాళ్ళు మాకు సహాయం చేసినట్టుగా గాని ఆగాలి. మీరు మాట్లాడిన మన శ్వేత గారు మాట్లాడి నేను మాట్లాడలేదు. ఇప్పుడు సునీత గారు మీరు మాట్లాడిన నేను అడ్డం పడలేదు. దయచేసి ఏంటంటే నీ వాదన నువ్వు చెప్పినావు. మీ పార్టీకి మా పార్టీకి బి టీం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంత బదనామం చేసిందో మీరు చూశారు. మాకు మీకు ఏమైనా సంబంధం ఉన్నదా? మేము మీ వైపు చూస్తున్నామా? మాకంత అవసరం కూడా లేదు. 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణని అన్ని పార్టీలతోని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మా నాయకుడు బిడ్డ కవిత గారి గురించి మీరు అట్లా మాట్లాడడం సబబు కాదని నేను చెప్తా ఉన్నాను. కానీ నాయక్జీ మొన్న కవిత గారు చేసిన వ్యాఖ్యలు సునీత గారు ప్లీజ్ ఒక్కసారి. ఇప్పుడు హిందుత్వం అనేది బీజేపీ పేటెంట్ కాదు కదా. సనాతన ధర్మాన్ని పాటించమని కోరటంలో తప్పేముంది? అయోధ్యలో రామ మందిరం నిర్మించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమైనా వ్యతిరేకించిందా? అయోధ్యలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కదా బాబ్రీ మసీద్ని కూల్చింది. అప్పుడు బీజేపీ అధికారం లేదు కదా. శ్రీనివాస్ గారు అందుకనే భారతీయ జనతా పార్టీకి ఇవాళ బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక కేంద్రాన్ని యాదాద్రిలో కట్టింది మా నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ తిరుపతి తర్వాత మరో తిరుమల లాగా నిర్మించింది మేము. కాబట్టి మేము హిందూ ధర్మాన్ని పాటించే దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఒకటే హక్కు కాదు, భారతీయులందరూ కూడా మన సనాతన ధర్మాన్ని పాటించాలని చెప్పడంలో తప్పులేదు.